ఏ దేవుళ్ళు ఉండరు, అంత ఉగ్రరూపుడు అనమాట ఈయన. మన ఏపీ మొత్తానికి గాను ఎక్కడా కూడా ఈయన విగ్రహాలు లేవు, ఈయనకి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగలేదు. అటు సైడ్ కాలభైరవ స్వామి వారి ఒక వాహనం కుక్క ఉంది, అండ్ ఇటు సైడ్ గుర్రం ఉంది. ఎందుకు ఉంది అసలు? నెమల రూపంలో అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి దీన్ని రెడీ చేసి అక్కడి నుంచి తీసుకొస్తాం. ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇక్కడికైతే నైట్ లో ఎవరు రాకూడదు కూడా. అసలు ఇక్కడ ఏదే ఉందన్న పెట్టిండేది? లక్కమ్మ గారు కాదు, సప్తకన్యలు. ఇరుముడి కట్టిన పోయేటప్పుడు ఈయన పిలిచి వాళ్ళ ఇంటికి కాపలా పెట్టేసి పోతారు. వాళ్ళు వచ్చి మళ్ళీ టెంకాయ కొట్టి బయటికి వెళ్ళేంత వరకు ఆయన అక్కడే ఉంటారు, వాళ్ళ ఇంట్లో కాపలా ఉంటారు. అట్లా అయ్యప్ప స్వామి కాపలా దేవుడు. ఈయనకి చెల్లెలు ఒక అమ్మవారు ఉంటుంది. అప్పుడు పనుకొని వేసినప్పుడు ఏం చేసినారంటే ఆయనకు మర్చిపోయి వాకలు వేసి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల కొన్ని దయ్యాలు భూతాలు అలాంటివన్నీ రాజు ఉన్నట్లు. అల్పూర్ మండిస్తేనే దేవుని ముక్కుని వెళ్ళిపోవాలంటే ఉండకూడదు. చాలా అయితే లేట్ చేయకుండా ఇంక ఈరోజు ప్రతిష్టాపన మహోత్సవం నిన్న జరిగిన కార్యక్రమాలన్నీ ఈ వీడియోల ద్వారా అయితే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ అండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసరికి మన హిందూపురం సత్యసాయి డిస్టిక్ సూగూరు దగ్గర చెరువు ఉంది కదా, చెరువుకి బ్యాక్ సైడ్ పోచన్పల్లి విలేజ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారి పేరు వచ్చేసరికి కర్పస్వామి అనమాట. ఈ స్వామివారికి అంటూ ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. ఈ స్వామివారు వచ్చేసరికి మనకి ఏ దేవుళ్ళు ఉండరు, అంత ఉగ్రరూపుడు అనమాట ఈయన. ఈ మెయిన్ ఇంకొక పాయింట్ ఏమంటే మన ఏపీ మొత్తానికి గాను ఎక్కడా కూడా ఈయన విగ్రహాలు లేవు, ఈయనకి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగలేదు. ఒకవేళ ఈయన విగ్రహాలు ఉన్నా కూడా ఎక్కడుంటాయంటే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్లో మనకి గోపురాల్లోనో లేకుంటే ఆర్చుల్లోనో కనిపిస్తుంది. ఆయనకి ప్రాణప్రతిష్ఠ కూడా అక్కడ జరిగిండేది, ఇక్కడ మాత్రమే అనమాట మనకి ప్రాణప్రతిష్ఠ జరిగేది. ఈ స్వామివారి గురించి నాకు తెలిసిన 2 మాటలు అయితే చెప్తాను. ఏమంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇక్కడికైతే నైట్లో ఎవరు రాకూడదు కూడా. అది ఏమి అనేసి మొత్తం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసిన స్వామివారితో అయితే కనుక్కుందాము. అండ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియో ద్వారా స్వామివారి యొక్క హిస్టరీని అయితే త్వరగా కొంచెం కనుక్కొనేసాము. అండ్ ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన ఎలా జరిగింది ఏమనేసి ఈ వీడియో ద్వారా అయితే చూపించేసాను.
ஆசை வச்ச பூமுடி மேல் ஆடி வந்தது யாரையா? சூளாங்கச்சி எல்லையில ராஜா சூளாங்கச்சி தானே கொஞ்சம் வருந்தி நல்லோ பூமடி வந்து இறங்கி வந்து விளையாட கொடுத்தது யாருன்றது எங்களுக்கு தெரியும். இந்த மானிட மக்களுக்கு யாரும் அறியல சாமி. உன்னுடைய முத்தான வாய் திறந்து இந்த சபையில் நீ சொன்னால் அநேகம் கோடி நமஸ்காரம் உனக்கு. கற்பனை சாமி தானே? வார்த்தை 16,000 பேர் வந்த சபையில நீ இறங்கி வந்து விளையாடுற. உன்னுடைய பேர் என்ன, யாரு எவருன்னு சொன்னா எங்களுக்கு தெரியும் சாமி. உனக்கு மண்டிட்டு கருப்பா உன்னை கட்டி காப்பாத்துறேன். கட்டி காப்பாத்துறியா? கட்டி காப்பாத்துறேன். யாருக்கு ஒண்ணு கொஞ்சம் மண்டி கருப்புசாமி மண்டிட்டு ஏழ பிரார்த்தனை ஒரு பூவால செய்யறோம் சாமி. வா சாமி வா. மலை போல வந்தாலும் பனி போல நீங்கணும். கருப்புசாமி கொஞ்சம் ஏழவா இருந்துரையா.
ஹாய் எல்லாமே என்னால தான் நடந்துச்சு மொத்தம் தகராறு கூட நான் தான் சோதிச்சாதே தகராறு கூட நான் தான் வர வச்சேன் நீ அழைப்பியா என்னை விட்டுட்டு போயிடியா என்னை பார்ப்பியான்னு சோதிச்சு நானு ஏந்தி பிச்சை கேளு உன்னுடைய நாளைக்கு வந்து அவங்க பிரார்த்தனை பண்ணிக்கிறாங்க அப்புறம் அவங்க மனசுல கையில நல்லது நடக்கும் தண்டனை கொடுக்க மடிப்பத்தி எடுத்து பொங்க வைக்க சொல்லு நீ எப்ப என்னை தொட்டியா அதுல இருந்து இன்னொரு கருத்து சாமி 6 மாசமா அலைஞ்ச நானு எங்க இடம் இல்ல அத போய் எல்லைக்கு எல்லாம் அலைஞ்ச அதனாலதான் அதுக்கு ஒரு புத்தர் பாகத்தை கொடுத்தாங்க எப்ப பிச்சை நூல் பின்னி வச்சிருந்தா நூல் பின்னி வச்சிருந்தா அதை பண்ண தாமதத்தில் ஐயா கருப்புசாமி உன்னை மண்டிட்டு ஐயா உன்னை Thank you.
மேலையா? ఫ్రెండ్స్, ఇంకా మీరు ఇందాక వరకు అయితే చూసినారు మొదటి రోజు పూజా కార్యక్రమాలు ఎలా జరిగినాయి ఏమి అనేసి. ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. సెకండ్ డేలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అవన్నీ కూడా ఇలానే కంటిన్యూ చేస్తా. మీకు స్టార్టింగ్లోనే చెప్పినాను చాలా పెద్ద హిస్టరీనే ఉంది స్వామివారికి అనేసి. సో వీడియో కూడా చాలా లెంత్ ఉండొచ్చు, కానీ మీకు ఎక్కడ కూడా బేజార్ అనేది కాదనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు సెకండ్ డే కార్యక్రమాలు ఎలా జరిగినా కూడా ఈ వీడియో ద్వారా అయితే చూపించేశాను. వీడియో స్వామివారి హిస్టరీని అయితే కనుక్కునేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేర్లు? నా పేరు రాజేష్, మా పేరు వెంకటేష్. నా అస్సలు ఈ స్వామివారి గురించి తెలుస్తానే నాకే చాలా షాకింగ్ గా అనిపించింది. అసలు ఈ స్వామివారి దగ్గరికి నైట్ లో ఎందుకు రాకూడదు, వస్తే అసలు ఏమైతుంది? శబరిమల అడవి కదా, శబరిమల అడవిలో ఈయన వచ్చి అయ్యప్ప స్వామికి కాపలా దేవుడు. ఈయన ప్రతి ఒక్కరు మాల వేసిన వాళ్ళు ఇరుముడి కట్టుకొని పోయేటప్పుడు ఈయన పిలిచి వాళ్ళ ఇంటికి కాపలా పెట్టేసి పోతారనమాట. వాళ్ళు వచ్చి మళ్ళీ టెంకాయ కొట్టి బయటికి వెళ్ళేంత వరకు ఆయన అక్కడే వాళ్ళ ఇంట్లో కాపలా ఉంటాడు. అట్లా అయ్యప్ప స్వామికి కాపలా దేవుడు ఈయన. ఈయన నైట్లో ఎందుకు రాకూడదంటే ఒక హిస్టరీ జరిగింది. ఇలా ముందు గుడి అంతా కట్టి వాకలంతా ఉంటుంది. అప్పుడు పూజారి ఏం చేసినాడు, పూజ చేసేటప్పుడు ఒక చిన్న పిల్ల వాళ్ళ పాపని పిలుచుకొచ్చాడు. చిన్న పాప కదా, వాళ్ళు పూజ చేస్తుంటే ఆ పాప లోపలికి పనుకొనేసింది. అప్పుడు పనుకొనేసినప్పుడు ఏం చేసినారంటే ఆయనకు మర్చిపోయి వాకలు వేసి వెళ్ళిపోయినాడు. పాప ఏడుస్తుందని కాబట్టి ఈయనకి చెల్లెలు ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని పిలిచి బిడ్డ ఏడుస్తుంది చూసుకోమంటే అప్పుడు ఆ అమ్మవారు వచ్చి ఆ బిడ్డని ఆడిస్తూ పాడిస్తూ ఆ పాప వచ్చి అమ్మవారికి బాగా ఇష్టమైంది కాబట్టి ఈ ఒక్కరోజు నేను నా దగ్గర ఉంటుంది, రేపు పొద్దునే పంపిస్తానని చెప్పింది. ఆయన పూజారి వినకుండా నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి అంటేనే ఆ బిడ్డని విసిరేశాడు. అప్పటి నుంచి ఆయన శాపం పెట్టింది వల్ల ఈ దేవునికి గుడి ఉండదు, పైకప్పు ఉన్నా చుట్టూ ఉండదు, చుట్టూ ఉంటే పైకప్పు ఉండదు. అలా ఇది హిస్టరీ. ఈయన్ని ఎక్కడన్నా చూడాలంటే మన ఏపీలో ఎక్కడన్నా చూడాలంటే అయ్యప్ప స్వామి గుడి గోపురంలో కనిపిస్తాడు. ఎందుకంటే అయ్యప్ప స్వామి కాపలా దేవుడు కాబట్టి గుడి గోపురంలో కనపడతాడు. చాలా పవర్ఫుల్, ఏమన్నా కోరుకున్నా నెరవేరుతుంది. ఇంకొకటి ఏమంటే ఈయనకి సాయంకాలం పూట్ల అది సంఘటన ఎప్పుడులో జరిగింది, అప్పటి నుంచి సాయంకాలం పూట్ల ఎవరు ఉండరు ఇక్కడ. అంటే ఈ విషయం జరిగిండేది చిన్న పాపకు కదా, ఈడు పెద్దలు రావచ్చని అనుకుంటుంటారు. దానిలో అంటే ఈయన కాపలా దేవుడు ఉన్న ఈయన చుట్టుపక్కల కొన్ని దయ్యాలు భూతాలు అలాంటివన్నీకి రాజు ఉన్నట్లు ఈయన. రాజు. ఇప్పుడు మనం ఈ టైంలో వచ్చినాము, ఇప్పుడు ఏమన్నా ఈరోజు ఇది ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి కంపల్సరీ సాయంకాలం పూట్ల దీపం వెలిగేయాలని ఇక్కడ వచ్చినాము ఇప్పుడు. లేకుంటే అట్లా అందుకు వస్తాం లేదు. లేకుంటే మనం కూడా ఈ టైం ఉండే అయ్యలేదు. మనం కల్పూరు మంటిస్తేనే వెళ్ళిపోవాలా. కల్పూరు మంటిస్తేనే దేవుని ముక్కొని వెళ్ళిపోవాలి, అంటే ఉండకూడదు. ఇక్కడ ఉంటే మనకే ప్రాబ్లం. ఇంకొకటి ఇక్కడ మనం యాటలు కొట్టినాం అనుకో, 8 రోజులు ఈ పక్కకి ఎవరు రారు దేవుని దగ్గరికి. 8 రోజులు ఎవరు రారు. 8వ రోజు మళ్ళీ వచ్చి కోడిని కోసి చుట్టూ రక్తం పెట్టి మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి వస్తారు. అండ్ ఇంకా ఈరోజు పూజా కార్యక్రమాలు అనేవన్నీ కూడా చూసినాము. ఇక్కడ స్వామివారి పక్కలో అటు సైడ్ కాలభైరవ స్వామివారి ఒక వాహనం కుక్క ఉంది, అండ్ ఇటు సైడ్ గుర్రం ఉంది. ఎందుకు ఉంది అసలు? ఆ గుర్రం వచ్చి ఆయన స్వారీ చేసేది. అది కాలభైరుడు వచ్చి ఆయన జతలోనే ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ మామూలుగా అన్ని దేవాలయాల మాదిరి ఇక్కడ ప్రతి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటారు కదా, అలా అయితే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. ఈయన ఒరిజినల్ అసలు రూపం దర్శనం చేసుకోవాలంటే ఈయన అసలు ఏ ఊర్లో ఉంటారు అసలు? ఈయన ఎక్కువ మధురైలో కొలుస్తారు. మధురైలో అయితే ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడిలో 18 మెట్లు. ఆ 18 మెట్లు అంటే ఆ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టికి ఒక్కొక్కరిని
సంహరించి చంపేసి ఆయన 18 మెట్లుగా చేసి ఆ మెట్లు పైన కూర్చుంటాడు. కానీ ఆ మెట్లు దర్శనము ఎవరికి ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం చైత్ర మాసంలో మాత్రము ఒకే రోజు మాత్రం ఒకే రోజు ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే దర్శనం ఇస్తాడు. దాని తర్వాత మూసేస్తారు. అంతో 18 మంది మాంత్రికుల్ని చంపేసి దాని మీద మెట్లుగా చేసి ఆయన కూర్చున్నాడు. అసలు ఆ మాంత్రికుల్ని చంపడానికి కారణం ఏమి? ఈయన కాపలాగా ఇంతకు ముందు మధురైలో కల్లాళగర్ గుడి అని ఉంది. ఆ గుడిలో కాపలాగా ఉన్నప్పుడు 18 మంది మాంత్రికులు వచ్చి విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని తీసుకొని పోయేటప్పుడు అక్కడ కాపలా ఉన్నాడు ఈయన. అది కనుక్కొని వాళ్ళని 18 మందిని చంపేసి 18 మెట్లుగా చేసుకున్నాడు. అలానే నేను నిన్న కూడా వచ్చినాను. ఈ రోజు విగ్రహ ప్రతిష్టాపన అనేది జరిగింది. బట్ ఏమంటే నిన్న ఈ కలుషం ఉంది కదా, మీరు ఇటు సైడ్ నుంచి ఎత్తుకొచ్చినారు. నార్మల్ గా వేరే మీ జాతరలు జరుగుతాయి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అలాగే ముత్తుమారియమ్మ జాతరది. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా త్రిశూలాలు అనే ఉంటాయి, అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి ఎత్తుకుపోతారు. బట్ ఇక్కడ ఎందుకు మీరు వెనకాల నుంచి ఎత్తుకొచ్చారు, ముందు నుంచి ఎత్తుకురాచ్చు కదా? అసలు ఏమింది చరిత్ర ఇది? అది వచ్చి కలసం ఇది మనం ఆయనది శక్తి అక్కడి నుంచి తీసుకురావాలంటే ఆయన అనుమతి ఇచ్చింది అక్కడ ఒక నెమలి రూపంలో ఆడ అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి దీన్ని రెడీ చేసి అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడ చేసినాం. ప్రతిష్టాపన అయింది కదా, ప్రతిష్టాపన అయిన తర్వాత నెమళ్ళు అనేది ఎక్కువ దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంటాయి అన్న. అలానే ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జరిగేటప్పుడు స్వామివారిని ఓపెన్ చేయకుండా ముందే ఇక్కడ పూజలు అనేవి నిర్వహించినారు. అసలు ఇక్కడ ఏదే ఉందన్న పెట్టిండేది, అది కూడా మీరు విగ్రహాలు లేకుండా ఇటుక రూపంలో ఇక్కడ స్వామివారిని అనేది పూజ చేసినారు. అసలు ఎవరు ఇక్కడ? ఇది వచ్చి స్వామివారు కాదు, అమ్మవార్లు. వీళ్ళు వచ్చి 7 మంది అమ్మవార్లు, సప్తకన్యలు అంటారు వీళ్ళని. వీళ్ళని వచ్చి స్వామివారికి చెల్లెళ్ళు, వీళ్ళు 7 మంది చెల్లెళ్ళు. అందుకని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ప్రతి ఎక్కడ ఉన్నా వీళ్ళు 7 మంది అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు అక్కమ్మ గారుల మాదిరా, అంటే అక్కమ్మ గారులేనా? అక్కమ్మ గారులు కాదు, వీళ్ళు అక్కమ్మ గారులు కాదు, సప్తకన్యలు. సప్తకన్యలు అన్న. అలానే ఇక్కడ స్వామివారికి ఎదురుగా పుట్ట అనేది ఉంది. ఆ పుట్ట దగ్గరకు కూడా వెళ్దాం ఒకసారి. అసలు ఆ పుట్ట ఎప్పుడు ఇక్కడ వచ్చింది? స్వామివారు వచ్చిన తర్వాత వచ్చిందా, అంటే అంతకు ముందు నుంచినే ఇక్కడ ఉందానా? నేను వచ్చి క్లీన్ చేసినప్పుడు దేవుణ్ణి ఈడు పెడతామనుకుంటే, దేవుని పెడతామని క్లీన్ చేసుకుంటే ఈటి వరకు క్లీన్ చేసుకున్నాను. ఈటి వరకు అప్పుడు ఎవరు నన్ను అడగలేదు, ఏం లేదు. కాబట్టి నేను దేవుని దేవాలయం ఇటుకు వస్తే నెమ్మలి కనబడా, నెమ్మలి వచ్చి ఇటు తిరుగుతా ఉన్నా. సరే దేవుడు చూపించినాడు అని నేను క్లీన్ చేసినాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకో 3 రోజులు ఉంది గుడి ఓపెనింగ్, గుండ్లు పూజ చేసుకోవాలని నేను అనుకుంటే, తర్వాత ఇటు ఒక చెట్టు పెద్దగా ఇటు మూసిందా, కంపల్ చెట్లు కొట్టేసి పుట్టు ఇట్లా. నేను పుట్టు లేదురా ఎట్లా దేవుడిని ముఖ్యదురా అని అనుకుంటే చెట్టు కొట్టేసి పుట్టు ఇట్లా సరే నాకు దేవుడు దారి చూపించినట్టని పుట్టు ఆడబెట్టినాను. దేవుడుగా మొక్కినాను. అప్పుడంతా ఇటీరా పెట్టుకొని ముక్తా అంటే దేవుని దేవాల దేవుడు కరుణిచ్చిన విగ్రహం చేసి ప్రతిష్ఠ చేసినాను. అసలు మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్వామివారిని ఎన్ని సంవత్సరాల నుంచి కొలుస్తున్నారు ఇక్కడ అయితే నేను ఒక 6-7 సంవత్సరం ఇంకా నేను కొలుస్తాను. అంతకు ముందు ఇంకా మా తాత మా నాయన అందు ముందు ముక్కుతా ఉంటారు. ఇప్పుడు నేను ఈయన ఇంకా తమిళనాడుకు పోవాలంటే అయ్యాల, తమిళనాడుకు చీటికి మాటికి పోయి నేను దేవుడిని ముక్కాలంటే నేను ఒక ఫంక్షన్ ఉండే పోయేకి అయ్యాల. ఆడు మా ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎవరు ఇంట్లో పోయి నేను పూజ చేయాలా? దానికోసము దేవుడా నువ్వే దావురా అని నేను ఈడే చూపించు. ఓకే, ఆ పుట్టు కూడా ఒకసారి మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ పుట్ట అయితే మనకి అన్నవారు పూజ చేసుకుందాం అనేసి ఇక్కడ నెమిలి అయితే ప్లేస్ చూపించిందంట, ఇక్కడ వరకు సాల్లే అనేసి. బట్ ఇక్కడ అన్ని ఇంకొంచెం క్లీన్ చేద్దాం అనేసి ఇక్కడ చెట్టు అనేది కొట్టే గానీ ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద పుట్టు ఉందో. ఇప్పుడు ఈ పుట్టను కూడా స్వామివారే చూపించినారు అన్న దీంతో ఇప్పుడు ఈ పుట్టను కూడా ఇక్కడ స్వామివారితో పాటు పూజ చేస్తారనమాట. చూడొచ్చు పుట్టు కూడా ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇట్లా దీని వెనకలో కూడా ఇంకా 2 పుట్లు ఉన్నాయి. అది నేను క్లీన్ చేయలేదు. అంటే దేవుడు ఇది ఇచ్చినారని ఊరుకున్నాను. అది క్లీన్ చేయాలంటే నా చేత అయ్యలేదు, పెద్దగా ఉంది పుట్ట. మరొక విషయం ఏమంటే ఇదంతా పోచనపల్లి ఏరియానా ఇది? ఈ పోచనపల్లి పక్క ఏరు ఉంటుంది, ఈ పక్క చెరువు, ఆ పక్క దాటితే పోచనపల్లి మధ్యలో. అంటే ఇది మనకి షుగర్ కట్ట బ్యాక్ సైడ్ అయితే ఉంది.
ఈ పోచన్పల్లి ఏరియాలో ఇది మొత్తం అసలు ఒక ఇల్లు కూడా లేదు ఫ్రెండ్స్. నిజంగా అంటే మీకు ఒకసారి వచ్చి విజిట్ కాండి. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ లో లైవ్ లొకేషన్ కూడా పెడతాను ఈ ప్లేస్ ఒక్కది. ఇక్కడైతే మొత్తము పొలాలు, ఇటు సైడ్ చెట్లు, చెరువు. ఈ ఎందుకు ఇలాంటి ప్లేస్ లో పెట్టా అంటే ఊర్ల మధ్యలో, ఊర్లో కాకుండా ఊరి బయట ఉన్నాడు స్వామివారు. అలాంటిది ఇది కొంచెం డేంజర్ ఏరియా కూడా అని చెప్తారు చాలా మంది. ఈ ప్లేస్ లో పెట్టడానికి గల కారణం ఏమి? ఈయన పొలిమేర దేవుడు. ఈయనకొచ్చి గాజుల శబ్దము, రోకుల శబ్దం వినపడకూడదు. ఈయన యాడ డేంజర్ ఉంటుందో ఆడ ఉంటే కాపలాగా ఉంటాడు. ఈయన కాపలాగా ఉంటే అక్కడ ఒక మట్టి కూడా బయటికి పోదు. అలాంటి దేవుడు ఈయన. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఈడ నేను ఒక నెల 2 నెలలకే డ్రమ్ము ఇవన్నీ ఈడే పెట్టినాను. దేవుడా నీ మీద భారం వచ్చేసి ఇప్పుడు చీకటి అయినా కాకపోతే వాళ్ళు చాలా మంది వస్తారు, అట్లా ఇట్లా వస్తున్నారు. ఇంకా ఇంతవరకు ఏం దొంగతనం ఏం జరగలే. దేవుని దేవుడు బాగానే కాపాడుకుంటారు. ఎలాంటే డేంజర్ అంటే చాలా మంది దేవుడాన్ని నమ్ముకొని వచ్చి ఆడు తాగుతా ఉంటారు. వాళ్ళకి ఏం కాకూడదు, సరేనా? వాళ్ళు రాత్రిలో తాగేసి ఈడ పనుకుంటే కూడా ఈ పొలమీరలో పనుకున్నానే మా దేవునికి చెడ్డబరి రాకూడదు. ఇంకొకటి ఇక్కడ నుంచి మన పొలిమేర కాపలా దేవుడు. ఆయనకి బయట నుంచి ఊర్లోకి ఏమన్నా పోవాలన్నా, ఊరు నుంచి బయట ఏమన్నా రావాలన్నా ఈయన అనుమతిలో లేదంటే ఏం జరగదు. అందుకోసమే ఈయన ఇక్కడ పొలిమేరలో పెట్టి పూజ చేస్తాం అన్నమాట. ఈయన ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా, ఎంత డేంజర్ గా ఉన్నా కానీ మనుషుల పరంగా మాత్రము మామూలు ప్రేమను అయితే చూపిస్తా ఉంటాడు. ఊర్లోకి ఏమని భూతగణాలు రాకుండా ఈయనైతే పట్టుకొని ఇక్కడ ఉంటారు. ఇంకోటి ఏమంటే మన ఆడవాళ్ళ విషయము దేవుని దగ్గరకు రాకూడదు. ఆడవాళ్ళు గాజుల శబ్దం కూడా వినకూడదు. ఆయన నచ్చదు. చెడ్డది మంచి ఆడవాళ్ళు విగ్రహాన్ని ముట్టుకోకూడదు. ఆడవాళ్ళు వచ్చినా ఇక్కడి నుంచి ఇంత దూరంలో నుంచి మాత్రమే ముక్కుంటారు, కానీ దగ్గరికి పోరు. ఆడవాళ్ళు ఇక్కడ పొంగలు పెట్టేటప్పుడు అవన్నీ చేసినా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. మగవాళ్ళు మాత్రమే మూతికి నోరు కట్టుకొని ఇక్కడ పూజ చేస్తాం. మనం దేవుని దగ్గర పోయినప్పుడు మన ఊపిరి కూడా ఆయనకి మీద పడకూడదు. అంత చాలా ఉగ్రంగా ఉంటాడు దేవుడు. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూస్తే కనుక స్వామివారి విగ్రహాలు అండ్ కాలభైరవ స్వామి గుర్రం విగ్రహం అయితే ఉంది. బట్ ఇక్కడ స్వామివారి ఎదురుగా ఒక రాయి అయితే ఉంది. ఆ రాయిని కూడా ఇక్కడ పెట్టినారు. అది ఏమిటికంటే నేను ఒక 5-6 సంవత్సరం కింద ఈడ వచ్చి ఇటుకి రాయి ఆ దేవుని పెట్టుకొని మొక్కినాను. మొక్కుతా ఉంటే ఒక కోడి తెచ్చి ఏడాదికి ఒకసారి వచ్చి కోడి కోసి మా ఇంటి ఫ్యామిలీ వచ్చి పొంగల్ చేసి వచ్చే వాళ్ళకి అన్నదానము లేదంటే యాదో ఒకటి చేసుకొని దేవుని దయవల్ల ఒకట అందరికి పంచుకొని పోతా ఉంటే దేవుని దయవల్ల ఒక కరుణించినాడు, ఒక గుడి కట్టినాము. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు వెనక్కి టెంపుల్ అనేది కట్టకూడదు అని చెప్పినారు. ఇప్పుడు చాలా టెంపుల్లో చూసింటాము, కనీసం ఇట్లా సైడ్ వాల్స్ అన్నా వేసేసి పైన టాప్ లేకుండా పెడతారు కదా. అట్లా కూడా కట్టకూడదు. ఆయనకి అట్లా కూడా కట్టవచ్చు, లేదని లేదు. ఇప్పుడు దేవుని దయవల్ల ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఒక 2 సంవత్సరం 3 సంవత్సరము లేదంటే 5 సంవత్సరము మా దేవుడు ఇట్లే ఉంటాడు. దాని తర్వాత దేవుని దయవల్ల ఏమైనా వచ్చా పైన టాప్ లేకుండా ఇట్లా ఊరికే గోడ మాత్రం కడతాను, లేదంటే అది కూడా లేదు. సేమ్ ఇట్లా మా దేవుడు ఎట్లా ఉన్నాడు ఇట్లా ఉంది. అందరికీ కనపడాలి దేవుడు అని ప్రతి ఒక్కరు ఆయన ముక్కొని పోవాలి. చూసి ఏం రా ఇది గోడ అన్నట్లు ఉందని అనుకోకూడదు. వస్తేనే దేవుడా అని చేతిలో ముక్కొని పోతే ఒక మంది అన్న. అలానే ఇక్కడ స్వామివారికి ఏ రోజులు ప్రత్యేక రోజులు అంటే ఎప్పుడెప్పుడు పూజ చేస్తారు? శుక్రవారం, మంగళవారం, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పూజలు చేస్తాం. కాబట్టి సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. అప్పుడు వచ్చి జాతరలు కొడతారు. అది కాకుండా మళ్ళీ ఎవరైనా ముక్కుబడి ఉంటే వేరే వాళ్ళు, మేమనే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ముక్కుబడి ఉంటే ఇక్కడ వచ్చి పొంగలు చేసి కోడిని మాత్రం ముక్కొస్తారు. ఏడాదికి ఒక్కసారి ఇది మేకపోతుని కోడిని అంత బలిస్తారు. మరి మిగతా రోజుల్లో ఎవరికన్నా బాగలేకున్న వాళ్ళు ఏమైనా ముక్కుబడి ఉంటే అక్కడ వచ్చి పొంగలు పెట్టి కోడిని కోసి ఈడ నైవేద్యం పెడతారు. ఒకవేళ అదే ఇప్పుడు మీరు చెప్పినారు కదా, ఇప్పుడు మీరు తమిళోళ్ళు కాకుండా ఇప్పుడు మామూలు మన ఇండోపరలు ఎవరన్నా ఈయన మీద నమ్మకంతో వచ్చి మొక్కుంటారు, కోరికలు నెరవేరుంటాయి. ఆవిడ ఏమో పూజలు నిర్వహించాలంటే మీరే ఉండాలో వాళ్ళని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా వాళ్ళు పొంగలు పెట్టి కోడిని కోయాలంటే ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి అది ఏం చేయాలంటే మన ఊపిరి తగలకుండా ముఖానికి కట్టేయాల, నోరు ముక్కు కట్టేయాల. కట్టేసి టవల్ ఎత్తుకొని నడాన్ని కట్టుకోవాలా. నడాన్ని కట్టుకొని పంచె ఎత్తి కట్టుకోకూడదు. మనం పంచె ఇట్లే ఉండాలా. టవల్ నడాన్ని కట్టుకొని ఇంకో టవల్ ఎత్తి ముక్కు నోరు మూసుకొని దేవుడా అని మనం మాట్లాడే అది కూడా వినకూడదు. మనం మాట్లాడకూడదు. దేవునికి ఏం కావాలో అన్ని సరిపోగా చేసి పెట్టేసి
ఓకే ఓకే. అంటే స్వామివారికంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, పూజా విధానానికంటూ ఒక పద్ధతులు ఉన్నాయి కాబట్టి కోడి కోయాలంటే పక్కా పొంగల్ అనేది చేయాల్సిందే. అలా చేసినప్పుడు మీరు పక్కా ఉండాలి. ఓకే. డైరెక్ట్ అన్ని గుడిలో ఉన్నట్టు డైరెక్ట్ గా పోయకూడదు. ఇక్కడ ఒక అడ్డు వేయాలి, ఏమన్నా బట్ట కట్టేస్తాము, ఒక చీరో ఈ టవాలో ఏమో కట్టేస్తాను. ఏమిటికి కోడి కోసేటప్పుడు కనపడకూడదు. ఆయన యా జీవిని చేసేది హింసించేది ఆయన డైరెక్ట్గా చూడకూడదు. అందుకని ఇప్పుడు మనం కోడి కోసేది కూడా ఈయన కోసమని కాదు, చుట్టూ ఈయనకి కాపలా ఉంటారు, కొన్ని భూత కణాలు ఉంటాయి, వాటి కోసం అక్కడ కోడిని కోస్తారు అనమాట. అవి ఆనందపడితే ఆయన కూడా ఆనందిస్తారు. ఇప్పుడు ఆ భూత కణాల కోసం కోడి కోసింటారు కదా, ఆ కోడిని ఎత్తుకుపోతారు అంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టంనా, వాళ్ళే చేసి వాళ్ళ బంధువులు అందరూ వచ్చింటారు కూడా వాళ్ళే చేసి వాళ్ళే చేసుకొని ఈడే తినేసుకోవచ్చు, లేకుంటే కోడిని కోసి తీసుకుపోయి ఇంట్లో చేసుకోవచ్చు. వాళ్ళకి సరుకులు ఉంటే ఈడే తినేసి ఈడే చేసి ఈడే తినండి, అది మంచిది, చాలా మంచిది. ఈడే కోసి ఈడే తిన్నప్పుడు చాలా మంచిది. వాళ్ళ ఇంటి ఫ్యామిలీకి చాలా మంచిది జరుగుతుంది. ఈడే కోసి ఈడే తినేసి పోతే. ఇప్పుడు మనం తమిళనాడు పోతాం మేము, ఎప్పుడు 5 సంవత్సరానికి ఒకసారి పోతాం మేము. కాళికమ్మ దేవుడు మీరు కూడా చూసింటారు, పనుకుంటుంది, చూసినాం. అది సినిమాలో అయితే చూసాలంటే మీరు ఓం శక్తి మాల వేసుకున్న తర్వాత గుళ్ళో పోతారు తమిళనాడు సైడ్. అప్పుడు ఏడ గుడినా పోయింటే పెద్దగా పనుకోబెట్టి పాంబు వచ్చింటుంది తలక పైన. ఆ దేవుని దగ్గర అంతే మేము చేసేది. అమ్మ నేను ఒక ముక్కును నాకు నెరవేరింది, నేను వచ్చి నీకు పొంగల్ చేసి కోడి కోసుకొని మా ఫ్యామిలీ అంతా ఆడ వస్తాం, ముక్కుని ఆడపోయి చేసుకొని నేను తినేసి వస్తాను. మెయిన్ ఇంకోటి ఏమంటే ఇక ఈయన దగ్గరికి నైట్లో అయితే రాకూడదు. సో మేమైతే ఈరోజు ప్రతిష్టాపన జరిగింది. సో ఈరోజు కొంచెము కూల్గా ఉంటారనేసి మేమైతే నైట్లో అయితే వచ్చినాము. ఇక్కడ మాకైతే ఇప్పటికే చాలా సౌండ్స్ కూడా వస్తున్నాయి. వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడొచ్చు, నిజంగా మాకు స్వామివారు, మేమైతే తప్పు చేయడానికి అయితే రాలేదు, స్వామివారి గురించి మన హిందూపుర ప్రజలందరికీ చూపిద్దామనేసి అయితే వచ్చినాము. మాకు 3 సార్లు శబ్ద రూపంలో హింట్ ఇవ్వగానే ఇక్కడ అందరికీ ఇక్కడ తమిళనాడు వాళ్ళు అయితే మా జట్లో వచ్చినారు. వాళ్ళకి ఏదో ఒక రకంగా అయిపోయేటప్పటికి అక్కడి నుంచి మేమైతే జల్దీ స్వామివారిని వెనక్కి కూడా చూడకుండా అయితే వెళ్ళొచ్చేసాము. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 8 o'clock అయితే అయింది. స్వామివారు మాకు ఇంతవరకు పర్మిషన్ ఇచ్చినాడంటే చాలా గ్రేటు. ఇంకా మిగిలిన విషయాలన్నీ ఇక్కడ ప్రతిష్టాపన మహోత్సవం ఎలా జరిగింది ఏమనేసి మీకు మొత్తము షూట్ అయితే చేసినాను. 2 రోజులు జరిగింది, అది మొత్తం మీకైతే చూపిస్తాను. ఇక్కడ రోడ్డు కూడా చూడొచ్చు ఎలా ఉంది ఏమి అనేసి. చుట్టూ ఒక మనిషి కూడా లేదు. ఇప్పుడు కూడా అలా సౌండ్స్ వస్తేనే నాకే నిజంగా భయం అయిపోయింది. మేము అందుకనే లేట్ చేయకుండా త్వరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా రూట్ కూడా చూడొచ్చు ఎలా ఉంది ఏమి అనేసి. ఇంకా ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయింది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము టెంపుల్, మీరు బ్యాక్గ్రౌండ్లో ఏం టెంపుల్ లేదనుకుంటున్నారు, స్వామివారు మాకు కొన్ని సిగ్నల్స్ ఇచ్చేసి మాకు బయట అయితే పంపించాను. నిజంగా ఆ సౌండ్స్కి మాకే చాలా భయం అనిపించేసింది. అండ్ ఇంకోటి ఏమంటే అన్ని అడిగిన ఒక క్వశ్చన్ అనేది మర్చిపోయినాను. అన్న, ఇప్పుడు స్వామివారికి ఆటలు బలిస్తారు అన్నారు కదా, నార్మల్గా ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా బలిచ్చే టెంపుల్కి స్వామివార్లకి ప్రతిష్టాపన రోజు అనేది ఒక కోడోళ్ళు అంటే మేక, ఒక నల్ల మేక, ఒక కోడి అనేది కోస్తారు. బట్ ఇక్కడ ఎందుకు బలి అనేది ఇవ్వలేదు ఈ రోజు? బలి అనేది దేవునికి ఇంకొకప్పుడే కొత్తగా చేసి ప్యానం పోసినాము, అప్పుడు బలి లేదు. 12 రోజులు, ఈ రోజు ఇంకా 12 రోజులు హోమం చేసి పూజ చేసుకొని 12 రోజుల వరకు హోమము అన్ని మంత్రాలు గింత్రాలు చదువుకొని నైవేద్యాలన్నీ పెట్టి మనం బలి ఇచ్చిన తర్వాత 8 రోజులు ఆ గుడి దగ్గరికి పోరు. అందుకని 13 రోజులు ముందుగానే పూజ చేసి 13వ రోజు ఏటలు కొడతాము. బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ 8వ రోజు ఇంకొకసారి కోడిని కోసి శాంతి చేస్తాం. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు 12 రోజులు స్వామివారికి ప్రసాదాలు పూజలు చేసుకుంటా ఉంటారు, ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళేసి. మళ్ళా 12 రోజుల తర్వాత యాట్లు అనేది వస్తారు. అంటే ఇప్పుడు యాట్లు కొట్టేది ఎప్పుడు? ఇక్కడ 9వ తారీఖు అనేది మళ్ళా అప్పుడు యాట్లు కొడితే 8 రోజులు చుట్టుపక్కలకి ఎవరు రాకూడదు. మేము రాము, వేరే వాళ్ళు మీరు పోవచ్చు. మీరు పనికి పోయే వాళ్ళు, ట్రాక్టర్లు ఇసుకలు తెస్తారు, కొంతమంది ఎవరో పని మీద పోతారు, వాళ్ళు పోవచ్చు. పగలనే పోవాలి, వాళ్ళు పగల 6 గంటల పైన అదే. ఓకేనా? మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఒక హిస్టరీ. అయితే ఇప్పుడు మనం అయితే లేట్ చేయకుండా ఇంక ఈరోజు ప్రతిష్టాపన మహోత్సవము నిన్న జరిగిన కార్యక్రమాలన్నీ ఈ వీడియోల ద్వారా అయితే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఇంకా ఈ టెంపుల్ ఎక్కడుంది అనేసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ స్వామివారు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ అన్నదాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది మనకి సుగూరు చెరువు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది.
ఈ రోడ్ చాలా మంది అయితే వచ్చింటారు. అండ్ ఈ రోడ్ వచ్చేసరికి మనకి పోచన్పల్లి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మీకు, పోచన్పల్లి బ్రిడ్జ్ అనమాట. ఈ రూట్లో వెళ్తే మనము వంకాయల గేట్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది, అన్నదాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దాటి రాగానే ఇక్కడ మీకు రూట్ ఉంది కదా, ఈ రూట్ అయితే ఉంటుంది మనకి ఏట్లోకి వెళ్ళే రూటు. ఈ రూట్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ స్వామివారి పక్కలోనే మనకి రూట్ అనేది ఉంటుంది. ఈ రూట్లో అయితే వెళ్ళాలి మీరు. ఏమంటే ముఖ్య గమనిక ఏమంటే మీరు రాండి స్వామివారిని దర్శించుకోవడానికి, కానీ 6 గంటల లోపే రాండి, మబ్బు కాకూడదు. ఒక్కొక్కసారి ఇప్పుడు మేమే భయం పడేసి వెళ్ళొచ్చేసినాము. స్వామివారు మాకు ఏమంటే అంతవరకు టైం ఇచ్చినాడంటే చాలా గ్రేటు. ఇప్పుడు నిజంగా 8 గంటలు అయింది. ఇంకా అడ్రస్ విషయం అయితే ఇది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రాయి ఏమో కాదండి, వీళ్ళు మొదటి నుంచి పూజ చేస్తుండేదన్నమాట. స్వామివారి రూపంలో ఈ రాయికి అయితే పూజ చేసేవాళ్ళంట. ఆ రాయిని ఇక్కడే మనకి స్వామివారి ముందు అయితే ప్రతిష్టాపన అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇందాకే తెలుసుకున్నాము ఇక్కడ ఇటుకలను ఎందుకు పెట్టి పూజించుకుంటున్నారు అనేసి. ఈ 7 ఇటుకలు కూడా వీళ్ళంతా అక్క చెల్లాన్లంట. వీళ్ళని వచ్చేసరికి సప్త కన్యలు అనేసి అంటారంట. వీళ్ళు ఎవరో కాదండి, మన కారుప్ప స్వామి వారి చెల్లెళ్ళంట వీళ్ళంతా కూడా. ఇక్కడ స్వామివారి పక్కలోనే మొదట వీళ్ళకి ప్రతిష్టాపన చేసిన తర్వాత స్వామివారిని అయితే ముఖం అంటే ఓపెన్ అనేది చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు పూజా కార్యక్రమం చేసే విధానం కూడా ఎంత అద్భుతంగా, అది కూడా డిఫరెంట్ గా చేస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వీళ్ళు పూజా కార్యక్రమం కూడా. ఇలా సప్తకన్య అమ్మవారి పూజా కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కారుప్ప స్వామి వారిని అయితే విగ్రహ ప్రతిష్టాపన అయితే చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి స్వామివారి ముఖాన్ని అయితే తీస్తున్నారనమాట. ఇప్పుడు లోపల వచ్చేసరికి పరదాన్ని అయితే అడ్డం కట్టుకొనేసి స్వామివారికి అభిషేకాలు అవన్నీ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెన్ చేసే టైంలో స్వామివారి ముఖాన్ని స్వామివారికే చూపిస్తారంట. అప్పుడు చూపించినప్పుడు ఆ అద్దం అనేది పగిలిపోతుందంట. ఇక్కడ చూడొచ్చు అద్దం కూడా తీసుకొచ్చినారు. అండ్ ఆల్సో ఇక్కడ ఎదురుగా ఎవరు కూడా ఉండరు, ఎందుకంటే స్వామివారి దృష్టి అనేది పడకూడదంట. ఇంకా వాళ్ళు ఫ్రంట్ లో ఉండే వాళ్ళు కూడా స్వామివారిని ఓపెన్ చేసిన వెంటనే స్వామివారి ముఖాన్ని కూడా చూడకూడదంట. అద్దం పగిలిన తర్వాత స్వామివారి ముఖాన్ని అయితే చూడాలంట. ఇప్పుడైతే మీరు చూడొచ్చు అద్దాన్ని అయితే చేతిలో పట్టుకొనేసి స్వామివారి ఎదురుగా అయితే నిలబడ్డారు. ఇప్పుడు స్వామివారిని చూపిస్తాను. ఇక చూడండి అద్దం అయితే పగిలిపోతుంది. చూడండి పగిలిపోయింది అద్దం కూడా. దీని తర్వాత ఇంకా స్వామివారిని అనేది అందరూ చూడొచ్చంట. స్వామివారి విగ్రహం ఓపెనింగ్ అయిన తర్వాత ఇంకా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడితో కూడా ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకం అనేది చేపిస్తారు. అభిషేకం చేపించిన తర్వాత స్వామివారికి అయితే బట్టలు నుంచేస్తారనమాట. ఇక్కడైతే చూడొచ్చు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసిన వాళ్ళ అన్న వాళ్ళు అయితే ఇక్కడ అభిషేకం చేస్తుంటే అన్న వాళ్ళకి స్వామివారి ఒళ్ళోకి వచ్చేసినారు. ఇక్కడ చూడొచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు స్వామివారికి అభిషేకం అయితే అయిపోయింది. అభిషేకం చేపించిన తర్వాత స్వామివారికి ఇలా నల్ల బట్టలను అయితే కడుతున్నారు. దాని తర్వాత మీరు ఇక్కడైతే చూడొచ్చు స్వామివారికి అయితే పూలమాలలు అలానే నిమ్మకాయ దండలను అయితే వేస్తున్నారు. తెచ్చిన వాళ్ళందరితో ఇప్పించుకొని. மக்களுக்கு எந்த ஒரு குறையும் இல்லாம தப்பு இல்லாம சூனியம் இல்லாம நீதான் கட்டி காப்பாத்துறோம். இந்த இடத்துல வந்து அமர்ந்தே உனக்கு சந்தோஷம் தானா ஏர்வு தானா? ஐயா ఫ్రెండ్స్ ఇక్కడ అక్కగారు ఎందుకు స్మోక్ చేస్తున్నారంటే యాక్చువల్ గా అక్కవారి పైన ఒళ్ళపైకి స్వామివారు అనేది వచ్చినారు. స్వామివారికి చుట్ట అంటే చాలా ఇష్టము. అది కూడా కోపంలో ఉన్నప్పుడు, భయంకరమైన కోపంలో ఉన్నప్పుడు చుట్ట అనేది తాగి తను కంట్రోల్ చేసుకుంటారంట. ఇక్కడ స్వామివారు చాలా కోపం పైన ఉన్నారు. సో అందుకనేసి చుట్ట అనేది తాగుతున్నారు. స్వామివారి కోపం కూడా ఒక భక్తుడి పైన అనమాట. ఇక్కడ ఏమైతుంది ఏమనేది మీరే చూడండి. நீ குடியிருந்தாதான் உன் பொண்டாட்டி நீ நாயமா இருந்தா உன் பொண்டாட்டி நான் நாயமா இருக்கிறேன் தேடி வருவாளான்னு சொல்ல மாட்டேன். கேளு வாய் வார்த்தை சொல்லுவாமா கேளு நான் ஒழுங்கா இருக்கிறேன் நான் ஒழுங்கா இருக்கிறேன் வாயை பொண்டாட்டி சொல்றேன் கரெக்டா வாய் வார்த்தை தாண்டி சொல்றேன் உனக்கு ஒண்ணு இல்ல ஒழுங்கா இருக்கிறா சொல்லு சாமி நீ ஆட ஒழுங்கா இருக்கறடா ஒழுங்கா இருக்கிறேன் ஒரு மாசத்துக்கு பொண்டாட்டி தேடி வருவாங்க. சரி சாமி நான் ஒழுங்கா இருக்கிறேன் நான் குடிக்க மாட்டேன். சாமிக்கு வாக்கு கொடுக்கணுங்க. சாமிக்கு தான் வாக்கு குத்துறோம். குடிச்சிட்டு வாயால வாத்தல் போண்டா சாமிக்கு தான் நான் சொல்றேன். என்ன மீறி நீ போடு. ஒரு மாசம் எல்லாம் நான் குடிக்க மாட்டேன். ஆறு மாசம் குடிக்க மாட்டான். ஒரு மாசம் குடிக்க மாட்டான். ஒரு மாசத்துல இனிமே குடிக்க சத்தியம் பண்ணு குடிக்க ஒரு மாசம் நான் குடிக்க மாட்டேன். ஒரு மாசமா
சின்னூர் போட வந்தா நான் அடிங்க அடிங்க பம்பாடி நேரம் ஆகுது அடிங்க மலையனூர் பெற விட்டு யார் என்று பட்டுப்படாது கல்லும் தாங்க சந்திரிச்சு மாதிரி யார் வந்தது வந்தது வாப்புறம் சொல்லு பேரை சொல்லு பேரட்டு நான் அழைக்க பேரை சொல்லு உன் பேர் சொல்லு வந்தது யாரு நம்பி வந்துக்கிறாங்க நீ என்ன செய்ய போற கொடுத்தாலும் எடுத்தாலும் எண்ணிட்டாது நான் தான் கொடுக்கணும் கொடுப்பேன் ஐயா எப்ப கொடுப்பா உன்னையே நம்பி இருக்க இந்த பாலர்களா ஐயா எப்ப கொடுப்பா என்ன குற்றத்தோட நீ இருந்து ஒரு தீங்கும் நடக்காம நீதான் ஐயா பாத்து வச்சுக்கணும் உன்னோட சுயரூபத்தை உன் மகனோட சுயரூபத்தை காட்டக்கூடிய பாலக ஐயா இவரு எந்நேரமும் இந்த பாலக மேல துதித்து இருக்காரு அவரு கருப்பசாமி எந்த ஒரு படையும் இல்லாம இந்த குடும்பத்துக்கு ஒரு தீங்கு இல்லாம நல்லபடியா நீதான் வர உன் பேரை சொல்லணும் இல்ல உன் பாலகம் பேர கருப்பசாமின்ற பேராச்சு இந்த பாலகனுக்கு சொல்லணும் ஐயா அதுக்கு சொல்ல வைக்க அது என்ன வாக்கு சொல்ற சொல்லு நல்ல புத்தியோட சொல்லு உன்னுடைய வாக்கு பொய்யாவாது வாக்கிட்டு தப்பாது வரணும் பொய்யாவது அப்படி நினைக்கல சாமி எப்ப என்ன இட்டுட்டு போறியோ அப்பதான் நீ இன்னும் சுத்துவ இன்னும் அலைய
ஐயா முனியா ஐயா உன்னை பார்த்து நல்ல பாரிதா பேசினவர் வாயி மடியேந்து பிச்சை கேளு உன்னுடைய பாலக உன்னை நம்பிதான் வந்திருக்காங்க கோயிந்தா என்ன ஒதுக்கலாம் பக்கம் இல்லப்பா எப்படி எனக்கு வேண்டி கூப்பிடுறியா அது வரைக்கும் இன்னும் இன்னும் நான் இடத்துக்கு போ ஐயா இந்த பூமணியில் வரக்கூடிய தெய்வமானது யார் ஐயா? நீ எப்ப என் இடத்துக்கு தேடி வரையோ ஒரு மனசால வா என்னைய ஒதுக்குற நீ நான் ஒதுக்கல உன் இடத்துக்கு தேடி தானே வந்துக்கிறேன் தேடி வந்துக்கிறேன் நூறு பேர் ஐயா பாலகன் தெரியாத செய்த போதும் உன்னால்தான் முடியும் மாநில மக்கள் நம்மளால ஆடி தப்பு நூறு போய் இருக்கலாம் அவருக்கு ஒரு இல்லறம் காட்டாங்க இருக்கக்கூடிய இடங்களை செய்ய வேண்டிய பரிகாரம் சொல்லுயா. யாரா இருந்தாலும் சரி பரிகாரம் சொல்லு, அது நடக்கும். நீ பரிகாரம் சொன்னா நடக்கும். அது நீ தெய்வம் சொன்னா என்ன நடக்கும் தெரியுமா? நீ தெய்வம் ஐயா. மாநில மக்கள் 6 தப்பு 100 பேர் நான் மாநில மக்கள் யாரா இருந்தாலும் செய்யலாம். தெய்வமானது எப்பவுமே செய்ய மாட்டேன். நீ சொன்னா நடக்கும். ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ వీడియో అయితే చాలా లాంగ్ ఉండొచ్చు, బట్ ఏమంటే 2 days వీడియోస్ కలిపి ఒకే దాంట్లో పెట్టినాం కాబట్టి లాంగ్ అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసాను కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్నో అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.